జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశం ప్రస్తుతం ప్రతి విషయంలోనూ కీలకంగా ఆచితూచి అడుగులేస్తుంది. ముఖ్యంగా దౌత్యపరంగా అయితే ఎంత మంచిగా అడుగులేస్తారంటే మాటలో చెప్పలేను. ఈ న్యూస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి ఇబ్బందులు అయితే మొదలైపోయినాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అదేవిధంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్లు కలిసి భారత్ను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసినాయి. చివరికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా కోల్దేయడానికి కూడా ఈ జో బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోల్దోసినట్టు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోల్దోయడానికి ఈ జో బైడెన్ ప్రభుత్వం అదేవిధంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్లు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైపోయినాయి. అంత ఈజీనా? బంగ్లాదేశ్ భారతదేశం ఒకటేనా? షేక్ హసీనా దమ్మున్న నరేంద్ర మోడీ ఒకటేనా? ఏమిరా మీ తెలివితేటల్లో స్వామి? మీకంటే అదేంటంటే టార్గెట్ తినే గుర్రమన్నా మేలే, దానికన్నా ఒకరు తెలివి ఉంటుంది. మీకు ఆ మాత్రం కూడా లేకుండా పోతుంది. సరే, ఆ తర్వాత అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగడం, డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినట్టే. ఇక డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అటు జో బైడెన్ ప్రభుత్వాన్ని కానీ ఇటు అమెరికాకు సంబంధించినటువంటి ఈ డీప్ స్టేట్ని కానీ అస్సలు లెక్క చేయడంలే. పైగా రష్యాతో సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకునే దిశగా భారత్ అయితే ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా రష్యా పర్యటనకు అయితే పోయినారు. ఈ పర్యటన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ను అలాగే రష్యా డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆండ్రీ బెలెసోవ్ను వీళ్ళిద్దరితో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ, మాకు మొదటి నుంచి రష్యా మిత్రదేశంగా ఉంటా వస్తుంది. మేము ఎప్పటికి కూడా రష్యా నుంచి దూరం జరిగే ప్రశ్నే లేదు. మా మధ్య ఉన్నది ఏదో అవసరం కోసం చేసే స్నేహం అయితే కాదు. మాకు రష్యా సహజ మిత్రదేశం. మా మధ్య ఉన్నటువంటి మిత్రబంధాన్ని ఏ దేశం కూడా ఆపలేదు. అంటే రాజ్నాథ్ సింగ్ గారి ఉద్దేశం వచ్చేసి పరోక్షంగా జో బైడెన్ను ఉద్దేశిస్తా ఈ వ్యాఖ్యలు చేశారనమాట. అర్థమవుతుంది మీకు? మాకు రష్యా వచ్చేసి అతి కీలకమైన దేశం. మేము ఎప్పటికీ రష్యాతోనే ఉంటామంటూ అమెరికన్ జో బైడెన్ ప్రభుత్వానికి దెమ్మ తిరిగిపోయేటట్టు, బొమ్మ కనపడేటట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఒక మంచి ప్రకటన అయితే ఇచ్చారు. ఇది అసలు అమెరికా అదేవిధంగా భారత్ నుంచి ఊహించిన స్టేట్మెంట్. ఈ ఒక్క స్టేట్మెంట్తో జో బైడెన్ ప్రభుత్వం కోపంతో రగిలిపోవడం ఖాయం. కానీ ఇక్కడ భారతదేశాన్ని అయితే పేగలిగేది ఏమీ లేదు. రేపు ఎలాగో డొనాల్డ్ ట్రంప్ అయితే వస్తాడు కాబట్టి మనకు పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. సరే, ఇక ఈ సందర్భంగా భారత రష్యాల మధ్య బలమైన రక్షణ ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. ఆ విషయాలు పూర్తిగా అయితే మనకు తెలియనప్పటికీ కూడా ఈ రష్యన్ ఆయుధాలను, లాజిస్టిక్స్ను, మందుగుండను, ఇతర రక్షణ వ్యవస్థలను భారత్లో తయారు చేసే విధంగా అతి పెద్ద ఒప్పందం ఇరు దేశాల మధ్య కుదిరినట్టు తెలుస్తుంది. అంటే రష్యా అభివృద్ధి చేసినటువంటి ఆయుధాలు కావచ్చు, ఈ డిఫెన్స్ లాజిస్టిక్స్, మందుగుండు, రక్షణ వ్యవస్థలను రష్యా సహకారంతో మన మేక్ ఇన్ ఇండియాలోనే, మన మేక్ ఇన్ ఇండియాలోనే, మన దేశంలోనే తయారు చేయనున్నారు. చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది బాక్స్ బద్దలయ్యే న్యూస్. ఎందుకంటే రష్యా కొన్ని లక్షల సంఖ్యలో ఈ ఆయుధాలను, లాజిస్టిక్స్ను, ఈ రక్షణ వ్యవస్థలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఆయా ఉత్పత్తులన్నిటిని భారత్లో తయారు చేస్తే ఎట్టుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీరే ఊహించుకోండి. అర్థమవుతుందా? నిజానికి ఈ ఒప్పందం 2018లోనే రెండు దేశాల మధ్య సూత్రప్రాయంగా కుదిరిపోయింది. కానీ ఈ ఒప్పందం పట్టాలెక్కేలోపు ఈ రష్యాకు, ఈ ఉక్రెయిన్కు యుద్ధం రావడంతో ఇక భారత్ కూడా ఈ ఒప్పందం విషయంలో కాస్త వెనకడుగు అయితే వేసింది. కానీ ఇప్పుడు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవడంతో ఇప్పుడు భారత రష్యాతో అతి కీలకమైనటువంటి ఈ డిఫెన్స్ అగ్రిమెంట్కు సంబంధించిన చర్చలు అయితే సక్సెస్ఫుల్ అయినట్టు తెలుస్తుంది. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఒప్పందం అయితే జరగనున్నది. అర్థమవుతుందా? ఈ ఒక్క ఒప్పందం ద్వారా భారత్ అమెరికాకు సూటిగా ఒక విషయాన్ని అయితే చెప్పేసింది. అది ఏందయ్యా అంటే, మాకు ఎప్పటికీ రష్యా మిత్రదేశమే, మాకు అమెరికా కన్నా రష్యానే అతి గొప్ప మిత్రదేశం అంటూ భారతదేశం అయితే అమెరికాకు చెప్పకనే చెప్పేసింది. ఈ న్యూస్ మాత్రం జో బైడెన్ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్కు అస్సలు మింగుడు పడిన విషయం ఇది. అర్థమవుతుందా? అది మ్యాటర్. అదే నేను చెప్పింది. దౌత్యపరంగా మన దేశానికి ఏదైతే మంచి జరుగుతుందో, మన దేశం ఏ విధంగా స్టెప్ తీసుకోవాలో ఆచితూచి అడుగులేస్తుంది నరేంద్ర
నరేంద్ర మోడీ ప్రభుత్వం, దాంట్లో మాత్రం డౌటే అవసరం లే. అది ఈ విషయంలో అమెరికాను కాదు కదా, వాడి జేజ్9 కూడా లెక్క చేసేటట్లు లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం, దీంట్లో డౌటే లే. అది పక్కాగా చెప్పాలంటే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.